సో ఇట్లా మీడియా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇట్లా అంటుంటే చాలా ఇది ఉంది, బట్ తెలుగులో చెప్తుంటే మంచిది. బట్ థ్యాంక్ యూ ముందుగా మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు. సండే రోజు పొద్దున పూట ఇట్లా ఒక మంచి ట్రైలర్ చూడండి. నచ్చిందా మీకు ట్రైలర్? మళ్ళీ 19th నా సినిమా రిలీజ్ అయితే వచ్చి చూస్తారా ఇట్లనే, లేకపోతే లైట్ థ్యాంక్ యూ. క్రాస్ రోడ్ పోతారా? ఓకే థ్యాంక్ యూ. క్రాస్ రోడ్ లో చూడండి, ఇక్కడ మేము కూడా వస్తాం క్రాస్ రోడ్. బట్ థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు. ముందుగా నాకు ఇన్ని సినిమాలు చేసుకుంటా ఇట్లాంటి ఈవెంట్స్ లో మాట్లాడడం పెద్ద చేతగానప్పుడు, అంటే ఏం అప్పుడు దాకా ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలని చాలా సార్లు అర్థం కాదు, కొన్నిసార్లు మర్చిపోతాం, ఇట్లా స్టేజ్ పేరుతుంది. అలాంటప్పుడే బేసిక్లీ I think this dialogue was from Sitaram that I will give everything I can for this film. Thank you, Sitaram. Direction department and DOP department. So na cinema lo chemistry was as important as my chemistry with Dashi, because I had to coordinate every minute as to what I'm doing. Prati roju oka kotta cinema lo undi naki ee movie lo. I don't think I've experienced this kind of creative environment ever in my career. Prati scene unnappudu mana DOP department and direction department used to come around. Almost for 1 hour we used to rehearse. Tarvata shoot kele vaadu. So yeah, coming to Dashi, first నేను ఏం చెప్పాలంటే, లాస్ట్ టైం ప్రోమోలో వచ్చినప్పుడు నేను దర్శి నిజంగా గొడవ పడ్డాను లేదండి, అది వి జస్ట్ వాంట్ టు షో యూ ద ఎనర్జీ ఆఫ్ ద ఫిల్మ్. లైవ్ లో ఒక చిన్న గ్లిమ్స్ ఇద్దామని అది ప్లాన్ చేశాము. ఆల్ థ్యాంక్స్ టు అశ్విన్. నాకు ఇంకా అడుగుతున్నారు ఏంటి మీరు గొడవ పడ్డారా? మంచి ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. We've had a great working relationship and Darshi, thank you so much. Raghava దర్శన్ గెలిచినప్పుడు అప్పుడప్పుడు చిప్ ఎట్లా అయిపోతుంది అంటే, దర్శన్ వాజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ ఆన్ స్టేజ్ ఫర్ ఈ నగరానికి. ఏమైంది అప్పుడు దర్శన్ రాహుల్ రామకృష్ణ గారికి సైకో వివేక్ ని మీ అందరికి పరిచయం చేసుకుంటే స్టేజ్ మీద పిలిచేప్పుడు. సో అండ్ ఈ రోజు సడన్గా 6 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి షాక్ అవుతుండే. బట్ చాలా మందికి కళామ తల్లి అంటే ఇష్టము. నాకు తెలిసి కళామ తల్లికి దర్శి అంటే ఇష్టం అనుకుంటా. అంటే ఎంత చేద్దాం అనుకున్నా కెరియర్ లో మల్లేశం, బాల్గం లాంటి సినిమాలు పడవు. మనం కథలు వింటుంటాము, రిజెక్ట్ చేస్తుంటాము, ఓకే చేస్తుంటాం, కానీ అదేమో సుడి రాసి పెట్టుండాలి. లైక్ చాలా జలస్ అనిపిస్తుంటారు అప్పుడప్పుడు, మనకి ఎందుకు పడవు ఇట్లాంటి మంచి కళాస్ఫూర్తి ఉన్న సినిమాలు అని చెప్పి. అండ్ ఇప్పుడు డార్లింగ్ కూడా. సో అది అనిపిస్తుంది నీకు ఎక్కడో సుడుంది, అందుకే ఫిలిమ్స్ ఒకటే ఉందా. సో అది దర్శి, ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ. నువ్వు గెలిచినప్పుడల్లా నేను గెలిచినట్టు అనిపిస్తుంది. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ట్రైలర్ ఆల్సో లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్. డైరెక్టర్ చాలా కంట్రీ ఉన్నాడు. ఎందుకు అంటే దర్శి, డైరెక్టర్ తరుణ్ అందరు కలిసి మా ఇంటికి వచ్చి స్పీకర్ 4 AM దాకా వాళ్ళకి కొట్టినప్పుడు, విశ్వక్ యువర్ మ్యూజిక్, విశ్వక్ అన్నాడు. విశ్వక్ సార్ అంటుండే, ఎందుకు సార్ చేస్తున్నాను. అండ్ పాపం అప్పుడు వైట్ హెయిర్ వాజ్ లిటిల్ లెస్, 6 months బ్యాక్ తక్కువ ఉండే తెల్లెంటికలు. ఈ 6 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ అయ్యేలోపు ఆ గ్యాప్ కూడా ఫిల్ అయిపోతుంది. సో జోక్స్ అపార్ట్, I heard so much about you, bro. So much build up. This girl gives build up about you in gym. Apart from Darshi, so many people give build up about you in industry. So I think film is going to do like చాలా హిలేరియస్ అనిపించింది ట్రైలర్ చూస్తుంటే కూడా. అండ్ నవాన్ చూస్తే కూడా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే So basically, అరే jokes about serious topic, please. So మా గామె సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది.
మనకి ఏం జరిగిందో మన చేతిలో ఉండదు, కానీ మనకి జరిగిన దానికి మనం ఎట్లా రియాక్ట్ అవుతామో మాత్రం మన చేతిలో ఉంటది అని. నబాన్ చూస్తే అదే అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ వదిలేసిండు, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిండు, ఫ్రెండ్స్ తో గొడవ అయింది, ఫ్రెండ్స్ మోసం చేసిరు, చుట్టాలు మోసం చేసిరు అనే టైంలోనే లైఫ్ ఆగిపోయింది అని ఫీల్ అవుతుంటారు చాలా మంది. అట్లాంటిది అమ్మాయి షీ హావ్ గాన్ త్రూ వన్ యాక్సిడెంట్. దాని తర్వాత అంటే కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు అలాంటి ఇన్సిడెంట్ జరిగి సడన్ గా చాలా సినిమా ఆఫర్లు వస్తుండొచ్చు. అండ్ ఐ నో వాట్ యు హావ్ గాన్ త్రూ అండ్ హౌ అండ్ ద వే యూ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్ షుడ్ ఇన్స్పైర్ సో మెనీ పీపుల్. హ్యాట్స్ ఆఫ్ టు యు నవాబ్. అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వస్తే ప్రొడ్యూసర్ కి నేనే ఫోన్ చేసి ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాం అనుకో, మనం మ్యాచింగ్ వేస్తే రెమ్యునరేషన్ లో 50% అని చెప్పి మ్యాచింగ్ వేసుకొని వచ్చా. సో వర్కౌట్ అయింది అనుకుంటున్నా. అండ్ గాంధీ గారు వచ్చేసి మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఆర్ట్ చీకటి హాయ్ ఏయ్